ఎక్కడ ఉన్నావురా? విషయం చెప్పురా. అర్జెంటుగా కలవాలిరా. నాకు అంత టైం లేదు గోపి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ రా. సరే, ఎక్కడ కలుద్దాం? మన ప్లేస్కి వచ్చేయి. చాలా గ్యాప్ తర్వాత కలిసాం రా. ఎలా ఉన్నారు? ఏం చందు, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏముందిరా, మామూలే. బీటెక్ అయిపోయాక జాబ్ కోసం వెయిటర్ స్టార్ట్ చేశా. ఎన్ని కంపెనీలు తిరిగినా అందరూ ఒకే మాటే. You didn't participate in any extra co-curricular activities? I hope your communication skills are also very poor. So, we don't think that we will take you into this company. Sorry, you can leave. అందుకని వేరే దారి లేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. నీ స్టోరీ ఏంటో ప్రశాంత్. తన పేరు వర్ష. వర్ష ఆగు, తనంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నీ గోల్ ఏంటి? గోలా తొక్క, నిన్ను పడేస్తే చాలు. సరే పడిపోయా, తర్వాత పెళ్లి చేసుకుందాం, తర్వాత హ్యాపీగా ఉందాం. ఎలా? ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ నీ దగ్గర ఉన్నప్పుడే ఏ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది. అంతేకాని ఇలా కాస్ట్లీ బైక్ మీద తిరుగుతేనో స్టైల్గా బట్టలు వేసుకుంటేనో కాదు. ఒకవేళ ఇష్టపడినా దాన్ని ప్రేమ అని అనరు. మళ్ళీ నాకు లైఫ్లో కనపడకు. గుడ్ బై. అబ్బో సినో, 1 year బ్యాక్ నాకు ఉన్నదంతా ఇన్వెస్ట్ చేసి 30 కార్లతో ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుండి లాస్ని తప్ప ప్రాఫిట్ని చూడలేదు. అప్పులు చేశాను, బెదిరించడం స్టార్ట్ చేశారు. అందుకే నువ్వు కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నావా? సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మీలో ఎవరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదే లేదు. ప్రాబ్లమ్స్ని చూసి భయపడి పారిపోతున్నారే కానీ వాటిని ఫేస్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. సరే, కాసేపు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటది? నా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫేమస్ కంపెనీలో 1 lakh శాలరీతో పనిచేసేవాడిని. కానీ నా మనసు ఎందుకో హ్యాపీగా లేదు. ఎందుకు? అగ్రికల్చరల్ ఇంజనీర్ అయింది రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోతున్నాం. పేపర్లో వీటి గురించి చదివిన ప్రతిసారి నేను ఇంజనీర్ అయింది ఎందుకైనా అనిపించేది. వీళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించేది. జాబ్ వదిలేసి వచ్చేసా. ఏం చేయాలని? నాతో ఒక ఐడియా ఉంది. నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్లో ద బెస్ట్ని కనుక్కోవడానికి రీసెర్చ్ చేస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి ఆ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మన చుట్టూ ఉన్న రైతులకు ఇద్దాం. ఫస్ట్ వాళ్ళకి ఆ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వితౌట్ కాస్ట్ ఇచ్చేద్దాం. బెటర్ అగ్రికల్చర్ టెక్నిక్స్ చెప్తాం. ఎవ్రీ మంత్ వాళ్ళ పంటని అబ్జర్వ్ చేద్దాం. ఫైనల్గా రైతుకి నష్టం రాకుండా చూసుకుందాం. వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో 10% మనం తీసుకుందాం. అదే మన అగ్రిమెంట్. ఇలా నీరు లేకుండా కొట్టుకోబోతున్న రైతుని కాపాడడానికి నేను స్టార్ట్ చేస్తున్న స్టార్టప్ పేరే జై కిసాన్. కానీ ఇదంతా సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మంచి తాబేలు లాంటిదిరా, మెల్లగా వచ్చిన ఎక్కువ కాలం బ్రతుకుతుంది. సరేరా, వెయిట్ చేద్దాం. ఈ లోపు నా దగ్గర ఐడియా ఉంది. శ్రీను స్టాప్ చేసిన బిజినెస్ని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. క్యూఆర్ క్యాబ్ పేరుతో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తా. ఆ లింక్ని అన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్స్లో వచ్చేలా చేద్దాం. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి కానీ ఆఫీస్ నుండి కానీ బస్ టికెట్ అయితే బస్ స్టేషన్కు, రైల్వే టికెట్ అయితే రైల్వే స్టేషన్కు కావాల్సిన టైంకి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మనం చేసిందల్లా క్యాబ్ డీటెయిల్స్ కస్టమర్కి, కస్టమర్ డీటెయిల్స్ క్యాబ్ డ్రైవర్కి ఫార్వర్డ్ చేయడమే. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. వీ విల్ డివైడ్ ద వర్క్. నువ్వు చందు బుక్ యువర్ క్యాబ్ మీద వర్క్ చేయండి. నేను శ్రీను జై కిసాన్ మీద వర్క్ చేస్తాం.
చేస్తున్న మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ద బెస్ట్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ తీసుకున్నాం. ఆ సీడ్స్ని తీసుకొని రైతులకు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలా నేను శ్రీను జై కిసాన్ ప్రాజెక్ట్లో, చందు ప్రశాంత్ బుక్ యువర్ క్యాప్ ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాం. ప్రశాంత్ కష్టానికి అదృష్టం కూడా తోడై సక్సెస్ఫుల్గా వెబ్సైట్ని క్రియేట్ చేశాడు. నేను శ్రీను బెటర్ అగ్రికల్చర్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేశాం. హాయ్ గోపి. హాయ్ రా. హాయ్ సీను. ఎంతవరకు వచ్చిందిరా వర్క్? అగ్రిమెంట్స్ కూడా అయిపోయారా? డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయడం ఆలస్యం. ఇంకేం మరి, వెళ్ళి స్టార్ట్ చేద్దాం పదా. అందరం కలిసి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయడం స్టార్ట్ చేసాం. ఆరు నెలలు 6 రోజుల్లా గడిచిపోయాయి. పంట చేతికి అందింది. రైతు ముఖంలో ఆనందం చూశాక నేను వేసిన మొదటి అడుగే 100 అడుగులు వేసినంత సంతోషాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ అన్నం పెట్టే రైతు ఎప్పటికీ మోసం చేయడు. అగ్రిమెంట్ ప్రకారం మాకు అందాల్సింది అందింది. హలో, Is this Prashant? ఎస్, హూస్ దిస్? We are from Uber. ఓకే. We heard about your link. Are you willing to try with us? ఎస్, అఫ్ కోర్స్, వై నాట్? ఏమైందిరా? చెప్తాను బదరా. సూసైడ్ చేసుకోవడం కంటే లైఫ్లో సక్సెస్ అవ్వడమే చాలా ఈజీ. ప్రపంచం రోజు రోజుకి ఒక అడుగు ముందుకేస్తుంది, కానీ అలా వేసే ప్రతి అడుగు రైతు మీదే పడుతుంది. ఆ అడుగు భారాన్ని తగ్గించడానికి రైతు వెనుక ఉన్న బలమే నా ఈ జై కిసాన్.